హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గోధుమ పిండితో డిఫరెంట్ డిజైన్స్లో అలాగే డిఫరెంట్ కలర్స్లో మనము ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అండ్ దీన్ని మిక్స్ చేయడం ఎలా అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని డిజైన్స్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఇదే పిండితో నేను డిజైన్స్ అయితే షేర్ చేస్తాను. ఎలా మిక్స్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఆ లింకే మీకు నెక్స్ట్ వీడియోస్లో లింక్ అనేది ఇస్తాను. ఈ వీడియో లింక్ అయితే ఫస్ట్ అయితే ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, ఆ ఫుడ్ కలర్ని తీసుకున్నాను నేను. మీకు ఎక్కువ కలర్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంత పిండికి మీకు తెలుస్తుంది ఎంత కలర్ కావాలనేది అయితే. చూస్తున్నారు కదా, ఇది లెమన్ ఎల్లో కలర్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ అయితే. ఈ విధంగా మనము కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. అలాగే రెడ్ కలరు, ఆరెంజ్ కలర్ ఉండే ఫుడ్ కలర్స్ని కూడా తీసుకున్నాను నేను. మనకి మెరూన్ రెడ్ అనేది వస్తుంది కదా, అది. అలాగే ఆరెంజ్ కలరు, మీకు నచ్చిన కలర్స్ని మీరు తీసుకోండి. ఎల్లో, గ్రీన్, ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ అయితే మనకు వస్తాయి కదా, 3 కలర్స్. ఆ 4 కలర్స్ని తీసుకోవచ్చు. ఇంకా ఉజాలా కూడా వేసుకోవచ్చు, ఇంట్లో ఉంటుంది కాబట్టి అదొక కలర్ వస్తుంది. ఇంకా మీ దగ్గర గ్రీన్ లేదనుకోండి, ఉజాలా అలాగే ఎల్లో 2 మిక్స్ చేశారంటే అదొక లైట్ గ్రీన్ అనేది వస్తుంది. అలా కలర్స్ని మీకు నచ్చినట్టు కలుపుకోండి. అవి కూడా లేవు మా దగ్గర అనుకునే వాళ్ళు గోధుమ పిండి కొంచెం తీసుకోండి, అందులో పసుపు కుంకుమ వేసుకొనైనా 2 కలర్స్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే స్కెచెస్ ఉంటాయి కదండి, స్కెచెస్లో కలర్ని కూడా మీరు తీసుకొని యూజ్ చేయొచ్చు. ఈ విధంగా నేను 4 కలర్స్ని తీసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా నా చేయి దగ్గర ఉండే కలరు, ఆరెంజ్కి గ్రీన్కి మిడిల్లో, అది ఉజాలా ప్లస్ ఎల్లో కలర్ మిక్స్ చేయడం వల్ల వచ్చిన కలర్ అది. ఆ కలర్ ఎవరికైనా కావాలనుకుంటే చూడండి, రియల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అది. తర్వాత ఇక్కడ నేను అన్ని కలర్స్ తయారు చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఆరెంజ్ కొంచెం తీసుకొని ఇలా బాల్ లాగా చేసేసుకుంటున్నాను. తర్వాత ఈ బాల్ మనం నీట్గా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇందులో మనము వేలుతో ఇలా మనం హోల్ లాగా, అంటే మనం మధ్యలోకి ఇలా నొక్కుకుంటూ చేసుకొని కాజా షేప్ అనేది ప్రమిద అనేది చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనము అనుకుంటూ వచ్చామంటే ఇటు సైడు అటు సైడు మనం ప్రమిదకి పెట్టినట్టుగా మనము పెట్టేసుకోవాలి, దీపంకి ఉన్నట్టుగా. ఈ విధంగా మనము ఫస్ట్ ప్రమిద అయితే తయారు చేసేసుకున్నాం. చూసారు కదా, చాలా బాగుంది కదా, సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంతే. అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇలా కలర్లో మీరు అన్ని కలర్స్ తీసుకొని ప్రమిదలు చేసుకున్నారంటే దివాళీ రోజు చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో కూడా ఒక ప్లేట్లో ఇలా పెట్టైనా మీరు వెలిగించారంటే చాలా అందంగా ఉంటుంది కదా చూడడానికి. సో ఇప్పుడు ఎల్లో తీసుకున్నాం కదా, తర్వాత ఎల్లోకి ఇక్కడ 4 సైడ్స్ని ఈ విధంగా తీసుకుంటున్నాను అంతే. జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి డిజైన్ ఎలా అనేది అయితే. కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా నొక్కినట్టు అన్నామంటే మనకు ఇక్కడ మిడిల్లో ఇలా ఫింగర్తో ఇలా ఉన్నామంటే ఒక డిజైన్ అనేది వచ్చేస్తుంది మనకు. షేప్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకో కలర్ తీసుకొని దీంతో కూడా ఇంకొక డిజైన్ అనేది చేసుకుందాం. ఇక్కడ చాలా డిజైన్స్ అయితే ఇందులో పెట్టాను, వీడియో లెంత్ అవుతుంది. ఇక్కడ నార్మల్గా మనం ప్రమిద ఎలా చేసుకుంటామో ఆ విధంగానే చేస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇలా మనము ఒక హ్యాండ్తో దాన్ని రోల్ చేసుకుంటూ ఒక హ్యాండ్తో మనము మిడిల్లో ఇలా అనుకుంటూ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇది రౌండ్గా ఉండేది. అలాగే ఇలా రౌండ్గా చేసుకుంటూ వచ్చేసిన తర్వాత మనము ఇప్పుడు కొంచెం డిజైన్ అనేది పెట్టుకుంటున్నాము. ఇక్కడ చూపిస్తాను చూడండి, కొంచెం పల్చగా చేసుకున్నారంటే డిజైన్ కోసం బాగుంటుంది. ఫస్ట్ ఇలా నొక్కి తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేయాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అన్న తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి. అలా మీరు 3 కానీ 4 కానీ లేదా 5 కానీ అలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది చూడడానికి. 4 చేసుకున్న తర్వాత ఇంకోటి మామూలుగా దీపంకి పెట్టుకుంటాం కదా ముక్కులాగా, అలా పెట్టేసుకోవడం అంతే. తర్వాత ఇంకో కలర్ తీసుకొని దీన్ని కూడా మనం ఫస్ట్ రౌండ్గా ఇలా రోల్ చేసేసుకొని దీన్ని మిడిల్లో ఇలా మన మిడిల్లో మామూలుగా ఇలా అనేసుకొని వేలుతో ఇలా పెట్టేసుకున్నామంటే జస్ట్ రౌండ్గా ఉండే ప్రమిద అయితే రెడీ అయిపోతుంది మనకు. నెక్స్ట్ ఇంకొకటి ఎల్లో కలర్ తీసుకొని ఎల్లోతో ఇంకొకటి చేసుకుంటున్నాము చూడండి. ఇలా మనము మిడిల్లో ఫస్ట్ అయితే ఇలా అనుకొని మనము ఇది ఒక స్క్వేర్ లాగా వచ్చే ప్రమిద లాగా చేసుకుంటున్నాం. అంటే 4 సైడ్స్ కూడా ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ స్క్వేర్ టైప్లో వచ్చేటట్టు పెట్టుకుంటున్నాము.
ఇది మనకు కొంచెం కష్టం అవుతుంది, బట్ మనం ట్రై చేసామంటే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది మనం ఎంత చేసుకున్నా రౌండ్గానే కనిపిస్తూ ఉంటుంది చూడడానికైతే. ఇది మనం 4 సైడ్స్ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్క్వేర్ లాగా చేసుకోవాలి మనం. ఇది చూసారు కదా, ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇది కూడా చాలా అందంగా ఉంది కదా చూడడానికి కూడా. ఇలా మనము ఎన్ని డిజైన్స్ కావాలనుకుంటే అన్ని డిజైన్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆరెంజ్తో ఇంకొక ప్రమిద అనేది చేస్తున్నాను చూడండి. ఫస్ట్ కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా మనం చేసేసుకోవాలి. తర్వాత మిడిల్లో సేమ్ ప్రాసెసే, మనకి ఏ ప్రమిద చేసుకోవాలనుకున్నా ఫస్ట్ అయితే మనము రౌండ్ షేప్ అనేది చేసుకోవాలి ఒకటి. ఇలా మన ఫింగర్స్తో ఇలా రౌండ్గా చేసుకొని జస్ట్ ఈ విధంగా అనుకుంటూ మనము దీన్ని ప్రమిదకి ఇలా రౌండ్గా మొత్తం అంతా ఒక షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి ఫస్ట్ అయితే మనము. ఇది ఒక ఫ్లవర్ లాగా చేసుకుంటున్నాము, సో అందుకని మనకు ఫస్ట్ బేస్ అనేది బాగుండేటట్టు చేసుకొని తర్వాత ఇలా వేలుతో 2 వేళ్ళ సహాయంతో, అంటే మనం బటకనేలు సైడ్ 2వ వేలు సహాయంతో ఇలా అంటూ వచ్చామంటే మనకు డిజైన్ అనేది వస్తుంది. అది చూడండి, మిడిల్లోకి అలా హోల్ లాగా మనం లోపలికి కొంచెం నొక్కామంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి, ఆరెంజ్ కలర్తోని. ఫస్ట్ ఇలా మనం మిడిల్లోకి ఇలా కొంచెం అలా నొక్కినట్టుగా అనుకొని తర్వాత దీన్ని చూడండి జస్ట్ అలా ప్రమిదకి ఎలా అయితే మనం ముక్కు పెడతామో ఆ విధంగా పెట్టుకోవాలి. ఇది కొంచెం మనకు సరిగ్గా షేప్ అనేది రాకపోవచ్చు, ఎందుకంటే చూస్తున్నారు కదా కొంచెం పిండి మనకు నానుతూ వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఇది మెత్తబడిపోతుంది కాబట్టి బాగా కరెక్ట్గా మనం రౌండ్గా చేసుకొని తర్వాత ఇలా వేలుతో మనం మధ్యలోకి అనుకొని తర్వాత ఇటు సైడు అటు సైడు ఇందాక మనం ఫస్ట్ ఎల్లో కలర్కి ఎలా అయితే పెట్టామో గ్రీన్ కలర్కి అదే షేప్లో ఇలా పెట్టుకోవాలి. 2 సైడ్స్ ఇలా పెట్టుకొని దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి తర్వాత దీపం ముక్కులాగా పెట్టేసుకోవాలి. దాన్ని ఏమంటారో నాకు తెలియదు, నేను అలాగే అంటా కాబట్టి దీపం ముక్కులాగా అని చెప్తున్నాను ఫ్రెండ్స్, అంతే. తర్వాత ఇది అయిపోయింది కదా, ఎల్లో కలరు నేను దీన్ని వచ్చి ఆకులాగా చేస్తున్నాను, ఆకు ప్రమిద అనేది చేస్తున్నాను. చూడండి, ఒక ఆకు తీసుకోండి, మీ దగ్గర ఏ షేప్ ఉంటే తీసుకోండి. నా దగ్గర బీర చెట్టు ఉంటే సో బీర చెట్టు తీసుకున్నాను నేను. బీర ఆకు తీసుకొని ఈ విధంగా ఫస్ట్ డిజైన్ లాగా, అంటే మనకు షేప్ అనేది వచ్చేటట్టు ఒక చిన్న పుల్ల తీసుకొని అలా అన్నాను. తర్వాత కత్తితో ఈ విధంగా నీట్గా అంతా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ దగ్గర గ్రీన్ కలర్ అవైలబుల్లో ఉంటే గ్రీన్ కలర్తో చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ఇలాగే ప్లెయిన్గా వదిలేయకుండా డిజైన్ కూడా పెట్టుకోవచ్చు. నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను అది ఎలా అనేది. అయితే ఇలా మనము ఎల్లో కలర్ చేసుకున్నాం కదా, కొంచెం అలా వంచినట్టుగా పెట్టామంటే మనకు అది కొంచెం వంగినట్టు వస్తుంది. తర్వాత ఆరెంజ్ కలర్ తీసుకొని జస్ట్ నార్మల్గా రౌండ్ చేసుకొని అలా మిడిల్లోకి వస్తామంటే ఒక ప్రమిద అయితే రెడీ అయిపోతుంది. ఇది చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ తీసుకున్నాను. ఈ ఎల్లో కలర్ని ఇలా రౌండ్గా అంటే ఒక షేప్ లాగా ఇలా చేసుకొని తర్వాత ఇక్కడ నేను దీపంకి మనకి ఎలా అయితే తులసి కోటకి ఎలా అయితే మనకు హోల్ ఉంటుందో అంటే ప్రమిద పెట్టుకునేందుకు గుడిలాగా అలా మనము చిన్నది గుడిలాగా ఈ విధంగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా. తర్వాత పైన బేస్ కోసం ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలి. తులసి కోట లాగా చేసుకుంటున్నాం కాబట్టి కింద ఎల్లో కలరు, పైన వచ్చి నా దగ్గర ఆరెంజ్ ఉంది కాబట్టి అదే పెట్టేస్తున్నాను. మీరు గ్రీన్ ఉంటే గ్రీన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఆరెంజ్ కలర్ని నేను పెట్టుకుంటున్నాను. మీకు కొంచెం హైలైట్గా కనిపించడం కోసం నేను ఆరెంజ్ పెట్టాను. మీరు గ్రీన్ ఉంటే పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది, హైలైట్ అవుతుంది. జస్ట్ ఇది మనం ఒక ఫ్లవర్ లాగా చేసుకుంటున్నాం అంతే. ఇలా రౌండ్గా చేసుకొని జస్ట్ ఆ విధంగా వేళ్ళతో ఇలా అన్నామంటే మనకు ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ పెట్టేయడం అంతే. చిన్న తులసి కోట అయితే మనకు రెడీ అయిపోయింది కదా, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటివి కూడా మనం తయారు చేసుకొని దివాళీ రోజు బాగా అందంగా ఇంటిని డెకరేట్ చేసుకొని అక్కడక్కడ మనం ఇలా చేసిన దీపాలని పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి, ఇది రౌండ్గా ఇలా చేసుకొని జస్ట్ మిడిల్లోకి ఇలా అని 4 సైడ్స్ నేను ఇలా పెట్టేసుకున్నాను అంతే. సింపుల్గా జస్ట్ ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది అంతే. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా ఫ్రెండ్స్. నాకు తెలిసిన కొన్ని ప్రమిదలు డిజైన్స్ అయితే మీ అందరితో షేర్ చేశాను. ఇంకా కొన్ని కూడా నెక్స్ట్ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను.
ఈ అన్ని డిజైన్స్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ దివాళీకి మీ ఇంట్లో ఈ విధంగా అన్ని తయారు చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.